హలో సార్, సౌండ్ వస్తలేదు. ఇప్పుడు వినిపిస్తుందమ్మా వాయిస్? ఎస్ సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. యా, రైట్. సో మనం ఈరోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి క్లౌడ్ వాచ్ అలారమ్స్. క్లౌడ్ వాచ్, ఈ క్లౌడ్ వాచ్ అనే మానిటరింగ్ టూల్ ని ఎలా చెక్ చేయాలనేది మనం చూస్తాం. నౌ సో క్లౌడ్ వాచ్ అనేది ఒక వన్ ఆఫ్ ది సర్వీస్. క్లౌడ్ వాచ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మానిటరింగ్. సో ఈ క్లౌడ్ వాచ్ ఇట్స్ మానిటర్ రిసోర్స్ అండ్ అప్లికేషన్స్ మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ క్లౌడ్ వాచ్ ని టెస్ట్ చేయాలంటే మనకి ఒక ఫ్యూ సర్వర్స్ క్రియేట్ చేసి మనం టెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి లెట్ మీ క్రియేట్ 2 సర్వర్స్. సో విఎం అని ఇచ్చేసి అమెజాన్ లైనెక్స్. సో ఎన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ గో అండ్ సెలెక్ట్ ఎనీ కీ. ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ సబ్నెట్, ఎనేబుల్ ది ఆటో పబ్లిక్ ఐపీ అడ్రస్, సెలెక్ట్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. రైట్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. టూ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాను. Testing purpose, launch instance. I'm creating the 2 virtual machines, view all instance. ఇది VM number 1, virtual machine 1. Now ఇది వచ్చేసి VM number 2, virtual machine 2. రైట్, 2 వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్ కి మనం క్లౌడ్ వాచ్ అలారమ్స్ ఎలా అప్లై చేయాలి? VM 1 కి మనం క్లౌడ్ వాచ్ అలారమ్స్ అప్లై చేయాలంటే ఈ VM సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్తే నీకు నౌ కెన్ సీ ఈ VM కి వ్యూ అలారమ్స్ ఉంది కదా, అలారం స్టేటస్. రైట్, అలారం స్టేటస్ లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే క్రియేట్ అలారం, మేనేజ్ ది క్లౌడ్ వాచ్ అలారమ్స్. సో క్రియేట్ ఏ న్యూ అలారం. ఓకే, ఇక్కడ మనకి అలారం నోటిఫికేషన్స్ ఎస్ఎన్ఎస్ టాపిక్ సెట్ చేస్తాం. ఇదే రీజన్ లోకి వెళ్ళి నువ్వు ఎస్ఎన్ఎస్ సింపుల్ నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ సర్వీస్ క్రియేట్ చేశాను, దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ నోటిఫికేషన్ సర్వీస్ క్రియేట్ చేస్తాను, అంటే ఒక టాపిక్ క్రియేట్ చేస్తాను టెస్టింగ్ కి. క్రియేట్ టాపిక్, సో స్టాండర్డ్ టాపిక్. రైట్, సో FIT నోటిఫికేషన్ సర్వీస్ ఇలా టాపిక్ క్రియేట్ చేసి క్రియేట్ టాపిక్. ఈ టాపిక్ లో ఈమెయిల్ అడ్రస్, మొబైల్స్ యాడ్ చేసుకుని మీకు తెలుసు, సబ్స్క్రిప్షన్స్ యాడ్ చేసుకోండి. రైట్, ఈ టాపిక్ లోకి వెళ్ళి మీరు ఏది కావాలంటే క్రియేట్ సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళి మీరు ఈమెయిల్ అడ్రస్, ఎంప్లాయ్ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయాలంటే ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుని ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేస్తారు. ఎంప్లాయ్ మొబైల్ నెంబర్ యాడ్ చేయాలంటే SMS సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ యాడ్ చేస్తారు. యాడ్ ఫోన్ నెంబర్ లెక్క ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తారు. ఓకే, నేను జస్ట్ టాపిక్ క్రియేట్ చేస్తాను, అవి ఏమి యాడ్ చేయట్లేదు. సో మన టెస్టింగ్ పర్పస్ కాబట్టి రైట్, ఇలా నేను SNS టాపిక్ క్రియేట్ చేశాను. ఇప్పుడు క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళి మనం మేనేజ్ క్లౌడ్ వాచ్ అలారమ్స్ లో న్యూ అలారం క్రియేట్ చేస్తాను. అలారం నోటిఫికేషన్ ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేస్తే, సో ఈ ముంబై రీజన్ లో కదా మనం క్రియేట్ చేసింది ఇది. ముంబై రీజన్. సో ఇది ఇక్కడ డిస్ప్లే అయింది. సో అలారం నోటిఫికేషన్స్ లో రీఫ్రెష్ క్లిక్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి అలారం నోటిఫికేషన్ FIT నోటిఫికేషన్ సర్వీస్ వచ్చిందా సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా అంటే ఇది ఈ టాపిక్ కి నోటిఫికేషన్స్, ఈ టాపిక్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. అలారం యాక్షన్ ఇది ఎనేబుల్ చేసుకొని, సో అలారం కండిషన్ పెడతాం. కండిషన్ మనకి రీచ్ అయినప్పుడు మన సిస్టమ్ స్టాప్ అయిపోవాలి, స్టాప్. సో అలారం యాక్షన్ స్టాప్ పెట్టాను. అలారం థ్రెషోల్డ్కి వెళ్ళి మన సిస్టమ్ CPU యూటిలైజేషన్ గ్రేటర్ దెన్ 0.99% అయినప్పుడు ఇక్కడ రైట్, గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఇచ్చాడు. సో CPU యూటిలైజేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.09% అయినప్పుడు మన సిస్టమ్ ఆటోమేటిక్ ఏమవ్వాలమ్మా స్టాప్ అయిపోవాలి. ఇది కండిషన్ పెట్టాను. ఈ కండిషన్ పెట్టి నేను లెట్ మీ క్రియేట్ ది క్లౌడ్ వాచ్ అలారం ని క్రియేట్ చేస్తాను. సో CPU యూటిలైజేషన్ నేను మెట్రిక్స్ పెట్టేసి లెట్ గో అండ్ క్రియేట్ ది అలారం, క్లౌడ్ వాచ్ అలారం, క్రియేటెడ్ క్లౌడ్ వాచ్ అలారం. సో సిస్టమ్ నెంబర్ 1 కి అలారం సెట్ చేసాం, క్లౌడ్ వాచ్ అలారం అప్లై చేసాం. VM 1 కి క్లౌడ్ వాచ్ అలారం. ఈ VM స్టాప్ అయితే ఎప్పుడు దీని యొక్క CPU యూటిలైజేషన్ మానిటరింగ్ లోకి వెళ్ళి చూసుకుని దీని యొక్క CPU యూటిలైజేషన్ ఎప్పుడైతే రైట్, అలారం రికమెండ్ CPU యూటిలైజేషన్ ఎప్పుడైతే మనకి CPU యూటిలైజేషన్ ఎప్పుడైతే 0.99% దాటిందో యూటిలైజేషన్, ఆటోమేటిక్ గా మనకి ఆ సిస్టమ్ అనేది స్టాప్ అయిపోద్ది. అలారం యాక్టివేట్ అయిందంటే స్టాప్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, మనం అలారం స్టేటస్ లోకి వెళ్తే, సో దీనికి అలారం అప్లై చేసాం. ఇక్కడ అలారం అప్లై అవ్వగానే మనకి ఇక్కడ కనపడిపోద్ది. రైట్, సో ఎప్పుడు అలారం అప్లై అయ్యిద్దంటే, సో దాని యొక్క CPU యూటిలైజేషన్ ఎప్పుడైతే
మనకి ఇప్పుడు ఈ సిస్టమ్ మనం కనెక్ట్ అయ్యి ట్రై చేసాం అనుకో, ఈ సిస్టమ్ కనెక్ట్ అయ్యి మనం రైట్. సో సమ్ కమాండ్స్ ఎంటర్ చేస్తే దానికి సిపి యూటిలైజేషన్ పెరిగిద్ది ఆటోమేటిక్గా. సో సిపి యూటిలైజేషన్ పెరిగిందంటే అలారం యాక్టివేట్ అయితే సిస్టమ్ స్టాప్ అయిపోతుంది. రైట్. సుడో స్పేస్ ఎం అప్డేట్ అయిపోయింది స్మాల్ వై. సుడో ప్లస్ ఎం అప్డేట్ అయిపోయి స్మాల్ వై. సో నేను ఇక్కడ కొన్ని కమాండ్స్ ఎంటర్ చేస్తాను, ఎందుకంటే దీనికి యూటిలైజేషన్ సిపియూ యూటిలైజేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే దీనికి సిపియూ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిందో సిస్టమ్ ఆటోమేటిక్గా మనకి స్టాప్ అయిపోతుంది. అలారం యాక్టివేట్ అయిందంటే ఇట్ షుడ్ బికేమ్ స్టాప్. సో ఈ సిస్టమ్ మీద మనం అలారం యాక్టివేట్ చేసాం. ఇక చూడండి అలారం ఎలా యాక్టివేట్ చేసినా ఇలా వెళ్ళాను, క్రియేట్ అలారంలోకి వెళ్ళాను, అలారం నోటిఫికేషన్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాను, యాక్షన్స్లోకి వెళ్ళాము, అలారం స్టాప్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం, యావరేజ్ సిపియూ యూటిలైజేషన్ ఆర్ డిస్క్ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్, ఇక్కడ కండిషన్ టైప్ ఆఫ్ ది డేటా టు శాంపుల్ సిపి యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0.99% అయినప్పుడు ఆటోమేటిక్గా మన సిస్టమ్ అనేది స్టాప్ అవ్వాలని అలారం క్రియేట్ చేసాం. రైట్. క్రియేటెడ్ క్లౌడ్ వాచ్ అలారం ఫర్ దిస్ పర్టికులర్ మిషన్ క్రియేట్ అయింది కదా. సో అది యాక్టివేట్ అయిందంటే మనకి సిస్టమ్ స్టాప్ అయిపోద్ది ఆటోమేటిక్గా. రైట్. అలారం స్టేటస్ అండ్ అలారమ్స్లోకి వెళ్ళి చూస్తే నా కెన్సీ మెట్రిక్స్లోకి వెళ్తే సో దానికి సిపి యూటిలైజేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అయిందంటే ఆ విఎం ఆటోమేటిక్ మనకి రైట్ ఆటోమేటిక్ విఎం అనేది మనకి స్టాప్ అయిపోవాలి కండిషన్ ప్రకారం. రైట్. ఇంకా సిస్టంలో డేటా అనేది ఇంకా సిపి యూటిలైజేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇట్ స్టార్టెడ్ నా కెన్ సి కింద అలారం మనం క్రియేట్ చేసిన అలారం కనపడుతుందా. సిపి యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్టేటస్. సో సిపి మెట్రిక్ సిపి యూటిలైజేషన్. సో అలారం యాక్టివేట్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. రైట్. ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది మనకి స్టాప్ అయిపోతుంది. కొంత టైంకి ఈ సిస్టమ్ మనకి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, మనకి యూటిలైజేషన్ స్టార్ట్ అయిందంటే. రైట్. దీంట్లో ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ సుడో స్పేస్ రైట్ ఎం స్పేస్ సుడో స్పేస్ ఎం స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ ఈ సిస్టమ్ ఒకసారి రీకనెక్ట్. కనెక్ట్ కాలేకపోతున్నాను అంటే అలారం యాక్టివేట్ అయ్యి ఉంటుంది. రైట్. రిఫ్రెష్. స్టాప్ అయిపోయింది. చూసారా ఎందుకు స్టాప్ అయిపోయింది? దానికి సిపి యూటిలైజేషన్ పెరిగిపోయింది. ఎంత ఉంది సిపి యూటిలైజేషన్ మానిటరింగ్లోకి వెళ్ళి చూసుకోండి. సిపి యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ 0.99% దాటి ఉంటుంది. రైట్. దానికోసం ఆటోమేటిక్గా రీఫ్రెష్ క్లిక్ చేసుకోండి. సిపి యూటిలైజేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో రైట్ ఆటోమేటిక్ నాకు సిపి యూటిలైజేషన్ పెరిగింది. రైట్. సిపి యూటిలైజేషన్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా అలారం యాక్టివేట్ అయిపోయింది. యూ కెన్ సీ అలారం యాక్టివేట్ అయిపోయింది, సిస్టమ్ స్టాప్ అయిపోయింది. నా అలారం డాష్ బోర్డ్కి వెళ్ళి నువ్వు చూసుకోవచ్చు. క్లిక్ ఆన్ దిస్ వన్, క్లౌడ్ వాచ్ కన్సోల్లోకి వెళ్ళి క్లౌడ్ వాచ్ చూడండి అలారమ్స్లోకి వెళ్ళాం. సో 1 అలారం ఇస్ యాక్టివేటెడ్. సిపి యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ 0.991% ఆటోమేటిక్గా సిస్టమ్ ఏమైపోయిందమ్మా అలారం యాక్టివేట్ అయిపోయింది, సిస్టమ్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోయింది. ఇలా మనం క్లౌడ్ వాచ్ అలారమ్స్ని క్లౌడ్ సర్వర్స్ మీద అప్లై చేస్తాం. సిపి యూటిలైజేషన్ తీసుకోవచ్చు, మెమరీ యూటిలైజేషన్ తీసుకోవచ్చు, హార్డ్ డిస్క్ యూటిలైజేషన్ తీసుకోవచ్చు, నెట్వర్క్ యూటిలైజేషన్ తీసుకోవచ్చు. మెట్రిక్స్ 4 ఉన్నాయి కదా. మనం ఇప్పుడు సార్ ల్యాప్టాప్లో కూడా మనం టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే మెట్రిక్స్ ఏముంటాయి మన సిస్టమ్కి? సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, హార్డ్ డిస్క్, నెట్వర్క్ 4 ఉన్నాయి కదా. ఈ 4 మెట్రిక్స్ అంటాం కదా. అలాగే క్లౌడ్ సర్వర్ కూడా సిపి యూటిలైజేషన్ ఉంటుంది, మెమరీ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది. సో ఈ యూటిలైజేషన్ మోర్ దెన్ 1% మనం ఇప్పుడు 1% పెట్టాం టెస్టింగ్కి. రియల్ టైంలో 90% పెడతారు. ఎప్పుడైతే యూటిలైజేషన్ మోర్ దెన్ 90% అయిందో అప్పుడు ఆ సిస్టమ్ అనేది స్టాప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, లేదంటే సిస్టమ్ డ్యామేజ్ అయింది. కాబట్టి 100% యూటిలైజేషన్ అలారం యాక్టివేట్ అయింది, యాక్షన్ కూడా జరిగింది, ఆటోమేటిక్గా మన సర్వర్ స్టాప్ అయిపోయింది ఇక్కడ. సి ఇప్పుడు రెండో సర్వర్ మీద నేను ఏం చేస్తానంటే రెండో సర్వర్ మీద కూడా క్లౌడ్ వాచ్ అలారం అప్లై చేస్తున్నాను. గో సెకండ్ టు సెలెక్ట్ సెకండ్ సర్వర్, యూ అలారమ్స్లోకి వెళ్ళి ఇక్కడ అలారమ్స్ ఏం లేవు దీనికి. రైట్. నౌ సెట్ ది అలారమ్స్. ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ అయిన అలారం నోటిఫికేషన్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సిపియు యూటిలైజేషన్ ఆర్ నెట్వర్క్ ఇన్ ఆర్ నెట్వర్క్ అవుట్. రైట్. సో అలాగే ఇలా హార్డ్ డిస్క్ యూటిలైజేషన్ ఇవన్నీ ఇచ్చారు కదా. సిపియు యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ 0.99% అలారం యాక్షన్స్. ఇప్పుడు కండిషన్ వచ్చేసి నేను ఇందాక స్టాప్ పెట్టే కదా, టెర్మినేట్. ఎప్పుడైతే సిపి యూటిలైజేషన్ 0.99% ఇంక్రీజ్ అయిందో సిస్టమ్ టెర్మినేట్ కావాలని పెట్టా. ఇందాకేమో స్టాప్ పెట్టా. స్టాప్ పెట్టచ్చు, రీబూట్ పెట్టచ్చు, రైట్, రికవరీ పెట్టచ్చు, టెర్మినేట్ పెట్టచ్చు. ఇందాక స్టాప్ మోడ్
యాక్షన్ స్టాప్ పెట్టా. ఇప్పుడు టెర్మినేట్ పెట్టా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సిస్టమ్ యొక్క సిపియు యూటిలైజేషన్ 0.99% దాటిందో, ఆ సిస్టమ్ ఏమైద్ది ఆటోమేటిక్‌గా టెర్మినేట్ అయిపోద్ది. ఇందాక స్టాప్ అయింది. ఇప్పుడు డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఆ! ఇప్పుడు సిస్టమ్ 2 కూడా క్లౌడ్ వాచ్ అలారమ్స్ అప్లై చేశాను. సిస్టమ్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్టేటస్ అలారంలోకెళ్ళి చూస్తే మనకు అలారం సెట్ అయిందా లేదా ఇక్కడ తెలిసిపోద్ది. లోడింగ్ ది ఇన్స్టెంట్స్ అలారం. లోడింగ్ ది ఇన్స్టెంట్ అలారం. సీ నౌ అలారం ఇన్సఫిషియెంట్ డేటా అంటే మన సర్వర్‌కి కనెక్ట్ అయ్యి ఏదైనా వర్క్ చేయాలి. ఇన్సఫిషియెంట్ డేటా చూపిస్తుందంటే ఇప్పుడు సర్వర్ 2 కనెక్ట్ అయ్యి దాంట్లోకి ఏదైనా మనం అప్లికేషన్స్ సర్వర్ 2కు కనెక్ట్ అయ్యి, VM2కి కనెక్ట్ అయ్యి, దీంట్లో కొన్ని కమాండ్స్ ఎంటర్ చేస్తే దాని యుటిలైజేషన్ పెరిగిద్ది కదా ఆటోమేటిక్‌గా సిపియు యుటిలైజేషన్ సుడో స్పేస్ ఎం అప్డేట్ హైఫెన్ స్మాల్ వై. సుడో స్పేస్ ఎం అప్డేట్ హైఫెన్ స్మాల్ వై. ఓఎస్ అప్డేట్ చేస్తాను. ఎందుకంటే సిపియు యుటిలైజేషన్ ఇంక్రీజ్ చేస్తాను. అది మోర్ థాన్ 0.1% దాటిందనుకోండి, అలారం యాక్టివేట్ అయితే సిస్టమ్ టెర్మినేట్ అయిపోద్ది. సుడో స్పేస్ ఎం స్పేస్ ఇన్‌స్టాల్ httpd స్టార్ httpd వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తాను. ఓకే. యుటిలైజేషన్ పెంచడానికి నేను కొన్ని కమాండ్ ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్‌గా మనకి దీనికి యుటిలైజేషన్ పెరిగిద్దాం. మానిటరింగ్ ఎళ్ళి చూడండి సిపియు యుటిలైజేషన్ మనకి ఇక్కడ గ్రాఫ్‌లో చూడండి 0.12 అది 0.99 దాటిందంటే 0.12 ఉంది కదా యుటిలైజేషన్. 0.99 దాటిందంటే మనకి అలారం అనేది ఆటోమేటిక్‌గా యాక్టివేట్. ఇప్పుడు ఎంత ఉంది యుటిలైజేషన్ 0.1 కాడ ఉంది. అది 99 దాటాలి. 0.99 అంటే 1% దాటిందనుకోండి. యుటిలైజేషన్ ఎప్పుడైతే మనకి 1% ఇప్పుడు నెట్వర్క్ చూడండి నెట్వర్క్ ఇన్, నెట్వర్క్ ఔట్ రైట్. సో ఇది ఈ మెట్రిక్స్‌లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఎప్పుడైతే ఈ సిపియు యుటిలైజేషన్ మోర్ థాన్ 1% క్రాస్ అయిందో నీకు అలారం యాక్టివేట్ అయిపోయింది. సిస్టమ్ చూడండమ్మా షట్ డౌన్ అయిపోయి టెర్మినేట్ అయిపోద్ది. రైట్. అలారం యాక్టివేట్ అయింది. ఇక్కడికెళ్ళి చూసుకో అలారమ్స్‌లోకెళ్ళి సో దిస్ ఈస్ ద అలారం. అలారం యాక్టివేట్ అయింది. అలారంలోకెళ్ళి డాష్‌బోర్డ్‌లోకెళ్ళి చూసుకుంటే అలారం యాక్టివేట్ సిస్టమ్ టెర్మినేట్ అయిపోద్ది. లెట్స్ ఓపెన్ క్లౌడ్ వాచ్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిపోతే డైరెక్ట్‌గా నౌ కెన్ సీ యాహ్! సో అలారం దీనికి కూడా మనకి అలారం యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయింది అలారం ఏమైంది ఆటోమేటిక్‌గా సిస్టమ్ టెర్మినేట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడికెళ్ళి చూస్తే మీరు సిస్టమ్ స్టాప్ అవ్వడం కాదు. రెండో సిస్టమ్ అయిపోద్ది టెర్మినేట్ అయిపోయింది చూడమ్మా. ఇట్స్ గాట్ టెర్మినేటెడ్. ఫస్ట్ దాని కండిషన్ స్టాప్ పెట్టాను. అది మళ్ళీ కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు సిస్టమ్ VM1ని. VM2ని మళ్ళీ స్టాప్ చేయగలుగుతామా? లేదు. అలారం ఏం పెట్టాడు టెర్మినేట్. సో ఇలా ఆహ్, క్లౌడ్‌లో ఉన్న సర్వర్స్‌ని అలారమ్స్ పెట్టి అడ్మినిస్ట్రేటర్ మానిటర్ చేస్తాడు. అడ్మినిస్ట్రేటర్ అనేది అంటే ఆ సర్వర్స్ మీద లోడ్ పడినప్పుడు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్స్ అనేది అడ్మినిస్ట్రేటర్‌కి వస్తది. అలారం యాక్టివేట్ అవుతాయి. నోటిఫికేషన్స్ వస్తాయి. ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రాగానే అడ్మినిస్ట్రేటర్ అలర్ట్ అయ్యి ఎందుకు లోడ్ ఇంక్రీజ్ అయింది రైట్? వాటి యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకుంటాడు. సర్వర్స్‌ని ఎవరు వాడుతున్నారు? ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది. అలా అవసరమైతే ఆ సర్వర్స్‌ని టెంపరరీగా స్టాప్ మోడ్‌లో పెడతారు. సో, స్టాప్ అయిన తర్వాత మళ్ళీ రీజన్ చెక్ చేసుకొని మళ్ళీ ఆ సర్వర్స్‌ని రీస్టార్ట్ చేస్తారు. యాక్చువల్ స్టాప్‌లోకెళ్ళి దెన్ యూ కెన్ గో అండ్ స్టార్ట్ ది సర్వర్స్. రీస్టార్ట్ చేస్తారు లైక్ దిస్. ఓకే. సో, ఇలా మనం క్లౌడ్ వాచ్ అలారమ్స్‌ని మనం సో, AWS ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అప్లై చేసుకోవచ్చు. గాట్ ఇట్? దీంట్లో ఎస్ఎన్ఎస్ టాపిక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, అలారమ్స్ తీసివేయాలనుకుంటే సో, ఏదైతే నువ్వు అలారం యాక్టివేట్ చేసావో ఇది అలారం ఇన్ఫర్మేషన్ రైట్? సో, నువ్వు అలారం తీసేసేయాలనుకుంటే అలారమ్స్‌లోకెళ్ళి ఏ అయితే అలారం నువ్వు అలారం సెలెక్షన్ కోసం యాక్షన్స్ టాబ్‌లోకెళ్ళి సో, యూ కెన్ డిలీట్ ది అలారమ్స్. అలారం వద్దనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ టాబ్‌లోకెళ్ళి డిలీట్ ది అలారమ్స్. ఇలా అలారమ్స్‌ని నువ్వు డిలీట్ కూడా చేసుకోవచ్చు. గాట్ ఇట్? ఇది ఎస్ఎన్ఎస్ క్లౌడ్ వాచ్ అలారమ్స్. అంటే ఎస్ఎన్ఎస్ అనే టాపిక్‌ని క్లౌడ్ వాచ్ అలారమ్స్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఎస్ఎన్ఎస్ టాపిక్‌ని మనం పార్ట్ 1లో రైట్ దేంట్లో వాడాం? ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో కూడా వాడాం. ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో వాడాం. మళ్ళీ ఇక్కడ క్లౌడ్ వాచ్ అలారమ్స్‌లో కూడా వాడాం. క్లియర్ గైస్? ఇది మనకి పార్ట్ 2లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. పార్ట్ 2లో మీరు ఏమేమి ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి మీరు? పార్ట్ 2లో ఎస్సీఎం టూల్స్‌కి అంటే గిట్‌హబ్‌కి అకౌంట్, గిట్‌ల్యాబ్‌కి అకౌంట్, బిట్‌బకెట్‌కి అకౌంట్, డాకర్ హబ్‌కి అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత డెవాప్స్ టూల్స్, ఆటోమేషన్ టూల్స్, ఎలాస్టిక్ బెంచ్ టాప్ రైట్? వెబ్ అప్లికేషన్స్‌ని ఎలా రన్ చేయాలి?
సర్వర్ టెక్నాలజీ యూజ్ చేసుకుని. ల్యాండా వితౌట్ సర్వర్స్, రైట్, వెబ్సైట్ కోడ్ని ఎలా రన్ చేయాలి, ల్యాండా ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేసి, సర్వర్లెస్ అప్లికేషన్ ఇది, రైట్. సో కోడ్ని ఎలా రన్ చేయాలి చూసాం. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్, ఏడబ్ల్యూఎస్ ఇంటర్నల్ టూల్, ఆటోమేషన్ పర్పస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. సో డాకర్ కాన్సెప్ట్, హైలీ వర్చువలైజేషన్ టెక్నాలజీ, డాకర్స్ యూజ్ చేసుకునే అప్లికేషన్స్ ని, డాకర్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డాకర్ ఇమేజెస్, డాకర్ కంటైనర్స్, ఆ కంటైనర్స్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో చూసాం. ఈసీఆర్ ఇంటర్నల్ డాకర్ స్టోరేజ్ సర్వీస్, ఈసీఆర్ లో డాకర్ ఇమేజెస్ ఎలా పుష్ చేయాలి, పుష్ చేసిన ఇమేజెస్ ని ఈసీఎస్ లో ఎలా రన్ చేయాలి, దానికి ఒక రియల్ టైం ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ చెప్పాం. అలాగే ఈకేఎస్ ఎలాస్టిక్ కుబర్నెటీస్ సర్వీసు, దానికి ఒక రియల్ టైం ప్రాజెక్టు, ఈకేఎస్ శాంపుల్ వెబ్ యాప్ చెప్పాం. ఈ 2 ప్రాజెక్టు ఈసీఎస్, ఈకేఎస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాం, మనకి టెరాఫామ్ కాన్సెప్ట్ గురించి చెప్పాం. టెరాఫామ్ యూజ్ చేసుకుని ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, యాన్సిబుల్ యూజ్ చేసుకుని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చూసాం. జెంకిన్స్ లో పైప్ లైన్స్ ఎలా రన్ చేయాలో చూసాం. ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్ ద్వారా రిమోట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చూసాం. రూట్ 53 అనేది డొమైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, కంపెనీ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుని. జీరా టికెటింగ్ టూల్ చూసాం, పోస్ట్ మ్యాన్ టూల్ చూసాం, ఇప్పుడు ఈరోజు క్లౌడ్ వాచ్ చూసాం, ఎస్ఎన్ఎస్ ఆల్రెడీ మనకు అవైలబుల్ అవ్వబట్టి. ఏడబ్ల్యూఎస్ ప్యాచ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్ ఓన్లీ, రైట్. ఇక మనకి 3 ఇంపార్టెంట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యాన్సిబుల్ జెంకిన్ కాంబినేషన్ ఒక ప్రాజెక్టు, సిఐసిడి ప్రాజెక్టు, కోడ్ పైప్ లైన్ యూజ్ చేసుకుని సిఐసిడి ప్రాజెక్ట్ ఒకటి, రైట్. అలాగే ల్యాండా ఫంక్షన్, జెంకిన్స్ లో ల్యాండా ఫంక్షన్ కాంబినేషన్ తో ఒక ప్రాజెక్ట్. ఈ 3 ప్రాజెక్ట్స్ మనం డిస్కస్ చేయాలి. ఈ 3 ప్రాజెక్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఎజూర్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది, గూగుల్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. మీకు కుదిరితే ఎజూర్ ప్రీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని, జీసీపీ గూగుల్ ప్రీ అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేసుకుంటే వాటిలో ఎలాంటి క్లౌడ్ సర్వీస్, ఎజూర్ దగ్గర నాకు అకౌంట్ ఉంది, ఎజూర్ చూపిస్తుంది, జీసీపీ ఒకటి క్రియేట్ చేసుకోండి, జీసీపీ ప్రీ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 ప్రాజెక్ట్స్ నేను చెప్పే ముందు మీరు పార్ట్ 1, పార్ట్ 2 మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. పార్ట్ 1లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ పార్ట్ 1 డౌట్స్ క్లారిఫై చేస్తాను. పార్ట్ 1 క్లియర్ అయిపోయిన తర్వాత పార్ట్ 2కి వస్తాం. పార్ట్ 2 డౌట్ క్లారిఫై చేసిన తర్వాత దెన్ యూ కెన్ స్విచ్ టు ది 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కి స్విచ్ అవుతుంది. ఎంత మనకు 2 క్లాసెస్లో అయిపోతాయి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. బట్ దానికన్నా ముందు మీరేం చేయాలంటే దీంట్లో మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు, రైట్. సో ఏ క్లాసెస్ ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు, సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే దాంట్లో డీప్గా నేను డిస్కస్ చేసి చెప్తాను. క్లియర్ గైస్? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్ సార్. యా, ఒకసారి మీకు అవసరమైతే 2 to 3 days గ్యాప్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. అడవిడ ఏం లేదు, ప్రాక్టీస్ చేసుకుని కమ్ విత్ డౌట్స్ విల్ డిస్కస్. లేదా నాకు వాట్సాప్లో పెట్టినా నేను క్లాస్ తీసుకునేటప్పుడు ఆ డౌట్స్ అని కూడా చెప్తాను. సార్ నాకు ఈ టాపిక్ డౌట్ ఉంది, ఈ టాపిక్ డౌట్ ఉంది, విల్ డిస్కస్ ఇట్ అగైన్. ఓకే, రైట్ అమ్మ.